రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలోని మొదటిసారి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బోధు మండల వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మండలంలోని దన్నూరు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకుని కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని కొనియాడారు. ఆనాడు సోనియా గాంధీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో సన్నబియ్యం పంపిణీ చేసి ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా 3 పూటల అన్నం తినాలనే ఏకైక ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పథకాన్ని ప్రారంభించారు. ఇలా ఈ పథకం వల్ల దాదాపు 90 లక్షల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఏప్రిల్ 1 ఇచ్చిందంటే ఫుల్ చేసే బీఆర్ఎస్ నాయకత్వం ఇలా ప్రజలంతా పండుగ చేసుకుంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఇళ్ళల్లో కూర్చుండే పరిస్థితి వచ్చింది. ఇలా సన్నబియ్యం పంపిణీ మీద బీజేపీ శ్రేణులు అక్కడక్కడ అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 50 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే బియ్యాన్ని ఇస్తుంది. మొత్తం 90 లక్షలు ఉన్నాయి. మిగతా వాటి అన్నిటికి కలుపుకొని కేంద్రం 5 కిలోలే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 6 కిలోలు ఇస్తూ ఆదుకుంటా ఉన్నది. దీని మీద పేదలు తినే సన్న బియ్యం మీద కూడా రాజకీయాలు చేయకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి చివరి లబ్ధిదారుడి వరకు ఈ సన్న బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కానీ పేదలు తినే